ఇంకెరోజు 23 జూలై నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఎవరో తెలుసుకుందామండి. దాంతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కనే లైక్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మన ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి కోసం తెలిసింది కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా పర్వాలేదు, దిగుమతులు బాగానే వచ్చాయి. దిగుమతులు అయితే మాత్రం అయితే తగ్గలేదు. ఇంకా అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, స్టార్టింగ్, పాతాళం, అలాగే భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం ఎక్కడ కూడా చూసుకుంటే దిగుమతులు అయితే మాత్రం అయితే తగ్గలేదు. ఆల్గా చూసుకుంటే నిన్న ఏ విధంగా ఎక్కువగా వచ్చాయి, ఈరోజు కూడా అదే విధంగా ఎక్కువ వచ్చాయి, ఏమాత్రం అయితే తగ్గలేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఒకటిని ఇంకా 2-3 మండీలు కొంచెం ఇటుగా వచ్చిన మిగతా మండీలు అన్నిటికీ సేమ్ నెనోషర్ట్లు ఇది కూడా ఎక్కువగానే వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. వేలంపాట్లు అనేది ఒక్కొక్కసారి 8:30కి ప్రారంభం అవచ్చు, ఒక్కొక్కసారి 8:35, 8:45కి అయితే ప్రారంభమవుతూ ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని చూడాలి.